ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21 నుండి 23 వచనములు. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క జ్ఞానము, వివేచన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు మందిరాలలో ఈ జ్ఞానమును, వివేచనను ప్రకటించుట తక్కువైపోయింది. టోటల్గా మిరాకల్స్ మీదే మినిస్ట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వెళుతూ ఉన్నాయి. ఇంకా ఆడంబరాలు, ఇంకా కనులకు ఇంపుగా ఉండేటువంటి డెకరేషన్స్, డ్రెస్సుల మీద, స్మోక్ మిషన్స్ మీద, వాయిద్యాల మీద, వీటి మీదే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క జ్ఞానమును అనగా వాక్యమును, దేవుని యొక్క వివేచనను నీ కనుల ముందు నుండి తొలగిపోనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటారో, ఎవరైతే ఆ వాక్యములో నిలిచి ఉంటారో వారు ఎప్పుడు కూడా వారి పాదము తొట్టిల్లదు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, అది జీవముగా ఉంటుందంట దేవుని యొక్క వాక్యము. మీకు మంచి జీవితాన్ని ఇచ్చి, మంచి నడవడికనిచ్చి, ఎక్కడ పాదములు తొట్టిల్లకుండా జీవితములో ముందుకు కొనసాగడానికి, జీవమును చేరడానికి సహాయపడుతుంది. చూడండి, కంటితో చూసినటువంటిది మ్యాక్సిమము మనసులో రిజిస్టర్ అయి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డారా. వినడం కంటే కూడా చూచినటువంటిది ఎక్కువగా మనసులో రిజిస్టర్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఈరోజు చూస్తూ ఉన్నట్టు అనేక మంది విశ్వాసుల జీవితాలలో వేటిని చూస్తున్నారు అనంటే, పొద్దున్న లేచిన దగ్గర నుండి వివాదాలని, వేటిని చూస్తున్నారనంటే వారిని వీరేం తిట్టారు, వీరిని వారేం తిట్టారు, ఇవే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఇక ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అవి మన కళ్ళల్లో ఉంటే, మన మనసులో ఉంటే ఎప్పుడైనా మాటలు తొట్టిల్లవచ్చు, పాదములు తొట్టిల్లవచ్చు, కార్యములు తొట్టిల్లవచ్చు, వినికిడి తొట్టిల్లవచ్చు, జీవితము పడిపోవచ్చు. జాగ్రత్త ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమి చూస్తూ ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమి వినుచున్నారో దాటిపోయాం, ఆల్రెడీ మనము చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కటి చూడడమే ఇప్పుడు. కాబట్టి ఏమి చూస్తూ ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. మీ కనుల ఎదుట దేవుని యొక్క జ్ఞానం ఉందా, దేవుని యొక్క వివేచన ఉందా, అప్పుడు మీరు చక్కగా ముందుకు కొనసాగగలరు. ఎక్కడైనా పాపము, ఆకర్షణ ఉన్నప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందనంటే ఆ ఆకర్షణ నుండి తప్పిస్తుంది. ఆ ఆకర్షణలోనికి వెళ్ళిపోకుండా నీ పాదమును ఆపివేస్తుంది వాక్యము. ప్రియ దేవుని బిడ్డ, దేవుని గద్దింపు, దేవుని భయము నిన్ను ఆపివేసి జీవమునకు చక్కగా నడిపిస్తుంది. మరి ఎన్ని వాక్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే ఎన్ని వాక్యాలు వస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డారా. కళ్ళు మూసుకుంటే నిజంగా ఏం కనపడుతుంది మనకి? మన కళ్ళ ముందు దేవుని యొక్క జ్ఞానం ఉందా, దేవుని యొక్క వివేచన ఉందా, లేదంటే లోకానుసారమైన ఆకర్షణలు ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు వారు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ పాదము తొట్టిల్లకుండా నేను చేస్తాను, నిన్ను జీవానికి నడిపిస్తాను, నీ ఘనత కలగజేస్తాను. మెడలో బంగారం వేసుకున్నా, చేతులకి, కాళ్ళకి, ముక్కులకి, చెవులకి, తల మీద బంగారం పెట్టుకున్నా కూడా వ్యర్థమేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధరించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ, ధ్యానిస్తూ మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు గొప్ప జీవాన్ని, సమాధానాన్ని అవి దయచేస్తాయని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవి జ్ఞాపకం లేకపోతే నీకు ఎంతసేపు
ఇవే లోకానుసారమైన ఇవే నీకు గుర్తొస్తూ ఉంటే, వాక్యము గద్దింపు నీకు గుర్తు రాకపోతే నీవు జీవములో నుండి తప్పిపోతావు. నీ పాదము తొట్టిల్లుతుంది. జాగ్రత్త, నేను నిన్ను కాపాడాలని ఈ విషయాలు నీకు తెలియపరుస్తూ ఉన్నానని నా కుమారుడు అంటున్నాడు ఆయన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఆయన బిడ్డలే అని జ్ఞాపకం చేసుకోండి. వారందరితో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డలారా. లెస్ అయినటువంటి జ్ఞానాన్ని, మంచి వివేచనను కలిగి ఉండండి. దేవుని వివేచన కలిగిన వారు నోరు తప్పరు. నోరు ఊరికే టంగ్ స్లిప్ అవ్వదు. లేనిపోని మాటలు మాట్లాడరు. ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, కుదరదు. అవన్నీ కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటే అవన్నీ కుదరదు. దేవుని ఆత్మ కలిగి ఉంటే మంచి మాటలే మాట్లాడతారు. ఎదుటివారిని నొప్పించేటువంటి, ఎదుటివారిని భయంకరంగా విమర్శించేటువంటి పరిస్థితులు అవన్నీ మాటలు రావు. దేవుని బిడ్డలు ఆలోచించండి జాగ్రత్తగా. నీ పాదములు తొట్టిల్లవు, నీ కార్యాలు తొట్టిల్లవు. పనికి మాలిన పనులు చేయరు, గర్వంగా ప్రవర్తించరు. దేవునికి లోబడతారు, వాక్యానికి లోబడతారు, సేవకునికి లోబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో దేవుడు వారిని జీవమునకు చక్కగా నడిపిస్తారు. వారికి మంచి పరిస్థితిని ఈ లోకములో ఘనతను వారికి కలుగచేసి ఆశీర్వదిస్తాను నేను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడు కూడా భయపడవంట, ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వివేచన జ్ఞానాన్ని ఎక్కువగా ఆశించండి. ఎక్కువగా వాటి వైపు చూడండి, వాటి వైపు మీ మనస్సును ఉంచండి. అప్పుడు మీ పాదాలు, మీ నాలుక, మీ ఆలోచనలు, మీ కార్యాలు తొట్టిల్లవు. చక్కగా దేవుని యొక్క జీవమునోలికి చేరతారని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితములో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి చేయి జారిందంటే జీవితము మరలా దాన్ని సరి చేసుకోవడానికి ఈ జీవితం కూడా సరిపోకపోవచ్చు కొన్ని సందర్భాలలో. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి మిస్ అయిందంటే ఇక మరలా దాన్ని కుదుర్చుకోవడము ఇక మన వల్ల కాదు. అది ఇంకా ఇంపాసిబుల్ ఈ లైఫ్లో. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి స్థితిలోనికి జారిపోతాం, అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉంటే కానీ, ఆయన వివేచన, ఆయన జ్ఞానం ఉంటే కానీ ఈ లోకంలో మనం పడిపోకుండా ముందుకి కొనసాగగలం. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే, ఒకవేళ తొట్టిపాటులో ఉంటే మరలా ప్రభువుని అడుగుదాము, ప్రార్థన చేద్దాం. ఆయన కృప కొరకు ఆయన ఖచ్చితంగా లేవనెత్తి మరలా నడిపించగల సమర్థుడు ఆయన. ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, లెస్ అయినటువంటి మీ జ్ఞానమును, మీ వివేచనను పొందుకున్నట్టుకు సహాయము చేయండి అయ్యా. ప్రభువా, మీరేనైనా తండ్రి ప్రభు, మీ ఆజ్ఞలను, మీ వాక్కులను తండ్రి ప్రభు పరిశుద్ధుడా అయ్యా, వారి మెడలో కట్టుకున్నట్టుకు, వారి కంటి ముందు అయ్యా అవి ముద్రించబడుటకు సహాయము చేయండి. వారి పాదములు తొట్టిల్లకుండా నడిపించండి, జీవములోనికి నడిపించండి అయ్యా. అటు ఇటు తిరిగి చూడకుండా చక్కగా నీ మార్గములో నడవడానికి ప్రతి బిడ్డకు నాయన సహాయము చేయమని ప్రార్థన చేయించి ఉన్నాం నాయన. అయ్యా, ఏ బిడ్డ అయినా పడిపోయి ఉంటే అయ్యా, తొట్టుపాటులో ఉంటే వారిని క్షమించండి నాయన. మీరేనాయన తిరిగి కట్టమని ప్రార్థన చేయించి ఉన్నామయ్యా. తిరిగి అపరాధములు చేయకుండా, తప్పిదములు చేయకుండా చక్కగా నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవానికి కృతజ్ఞతాస్తుతులయ్యా. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. దాని ప్రభా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను మంచి మార్కులతో పాస్ చేసి దీవించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన అయ్యా. అలాగే తన పరిశుద్ధుడ అయ్యా, అప్పుల సమస్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి లేవనెత్తండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల విషయాల్లో స్కూల్స్కి, కాలేజెస్కి నాయన బిడ్డలను జాయిన్ చేయాలి. అనేక అవసరాలు, కొరతలు ఉంటాయి ప్రభువా. మీరే సహాయము చేసి తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినకాల ప్రయాణాలను దీవించమని అడుగుతూ ఉన్నాం. ఈ దినకాలంలో ఆయన వారి కార్యాలను సఫలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. గర్భఫలములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అయ్యా. మీరే నెమ్మదిని దయచేయండి అయ్యా. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి అయ్యా. అక్రమ సంబంధాలను తెంచివేయండి నాయన అయ్యా. మీరే సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని శాంతితో, సమాధానంతో నింపండి ప్రభువానికి వందనాలయ్యా. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి.
తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు తగు సమయమందు తన కార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. ప్రియదేవులారా అనేకులకు ఫార్వర్డ్ చేయండి. దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా, చూచుట ద్వారా అనేక హృదయాలు బాగుపడతాయి, అనేక జీవితాలు చక్కగా అభివృద్ధి పొందుతాయి. ప్రియదేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.